కోర్టు ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫర్నిచర్ సామాగ్రిని కోర్టు సిబ్బంది శుక్రవారం సీజ్ చేశారు. బియ్యాల లింగన్న అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను అటవీశాఖ అధికారులు బేఖాతరు చేయడంతో న్యాయం కోసం బాధితులు లింగన్న మళ్లీ కోర్టును ఆశ్రయించారు. తమ ఆదేశాలు అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన కోర్టు జన్నారం డివిజన్ పోస్టాఫీస్తో పాటు తాళపేట రేంజ్ కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ మేరకు సిబ్బంది అక్కడికి వెళ్లి ఫర్నిచర్తో పాటు సామాగ్రిని జప్తు చేయడం చర్చనీయాంశమైంది. नंबर 1 మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ ప్రాపర్టీని. సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఈయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18 జూన్ 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 మంత్స్ 15 డేస్ అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు, ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్తన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్ జప్తు చేస్తున్నాం. మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ ప్రాపర్టీని. సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ